ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్లకుంటలో వైసీపీ నేత తాడపనేని అక్కయ్యకు చెందినటువంటి సుబాబుల్ తోటకు నిప్పంటించారు టీడీపీ నేతలు. 3 ఏళ్లుగా కష్టపడి పెంచిన 3 ఎకరాల పంట దహనమైపోయింది. టీడీపీ నేత సాంబశివరావుపై బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ అక్కయ్యపై భౌతికంగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. సాంబశివరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నర్సరాబాద్ నియోజకవర్గంలో రొంపిచెర్ల మండలంలో ఉన్న కర్లకుంట గ్రామంలో తాడపనేని అక్కయ్య గారు రైతు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఈ గ్రామంలో. ఆయన మీద కక్షతో దాదాపు 3 ఎకరాలు ఉన్న ఈ సుబాబుల తోటని ఆల్రెడీ ఇది 5 ఎకరాలు 3 సంవత్సరాలు నిండి కాపుకొచ్చి ఈ కాపునంతా కూడా ఎకరం 85,000 రూపాయలకి అమ్ముకోవడం కూడా జరిగింది వేరే అతనికి. అంటే ఈ సుబాబులు కొట్టి అమ్ముకునే మీడియేటర్ కూడా వ్యాపారికి కూడా అమ్ముకునే కార్యక్రమం కూడా జరిగింది. బయానా కూడా ఇవ్వటం జరిగింది. అంటే దాదాపు 2,55,000 రూపాయలు ఉన్న ఈ పంటని, విలువ గల ఈ పంటని కేవలం కక్షపు సాధింపు చర్యలో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సాంబశివరావు అనే వ్యక్తి ఈ యొక్క తోటకి నిప్పు పెట్టే కార్యక్రమం జరిగింది. గత సంవత్సరం కూడా ఇదే వ్యక్తి తాడపనేని అక్కయ్య గారికి సంబంధించిన ఇదే పొలంలో ముందు వైపు ఉన్న ఎకరానికి నిప్పు పెట్టే కార్యక్రమం చేశాడు. అంటే ఇది కేవలం ఒక ఆనవాయితీ. ఒక వాళ్ళు చేసే ఈ ఘోరమైన చర్యకి మళ్ళీ ఒక సంవత్సరం ఒక పంట, ఇప్పుడు ఒక పంట. అసలే ఈ సంవత్సరం వర్షాలు లేవు, పంటలు లేవు, రైతులు ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యంలో ఈరోజు దాదాపు 2,55,000 రూపాయలు పంట నష్టం చేస్తే, నష్టం జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఎస్ఐ గారు ఇదిగో పిలుస్తాను, అదిగో పిలుస్తానని వాయిదాలు వేస్తా ఉన్నాడు. ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ లేని పక్షంలో ఖచ్చితంగా దీన్ని పై దృష్టికి కూడా, ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు గుర్తు చేస్తాం. రైట్. ఇక కర్లకుంటలో వైసీపీ నేత తాడపనేని అక్కయ్యకు చెందినటువంటి సుబాబుల్ తోటకు టీడీపీ నేతలు నిప్పంటించడం, పోలీసు అధికారులు కూడా దీనికి సంబంధించి ఎక్కడ స్పందించడం లేదు, పిలిపించి మాట్లాడుతామన్నారు. ఆ పోలీసులు కూడా వారి నుంచి స్పందన లేదని కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు పట్టించుకోకపోవడం అనేది ఒకంత విమర్శలకైతే తావిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసు అధికారులు? టీడీపీ నేతలు వైసీపీ నేతకు చెందినటువంటి సుబాబుల్ తోటకి నిప్పు పెట్టడం, 3 సంవత్సరాలుగా పెంచుకున్నటువంటి, అపురూపంగా పెంచుకున్నటువంటి ఆ పంట కూడా దహనం అయిపోవడం ఒకంత భారీ నష్టం అని చెప్పాలి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు? ఎస్ మురళి, ఏదైతే నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం కర్లగుంట గ్రామానికి చెందిన అక్కయ్య అనే ఒక రైతు యొక్క సుబాబుల తోటనైతే గత 3 సంవత్సరాలుగా ఆ సుబాబుల తోట పెంచుకోవడం జరిగింది. అయితే ఆ సుబాబుల తోటని కొట్టే స్టేజ్కి రాగానే భయాన్ని ఇచ్చిన తర్వాత కూడా సాంబశివరావు అనే టీడీపీకి సంబంధించిన సాంబశివరావు అనే అతను ఆ సుబాబుల తోటకి నిప్పు పెట్టడం జరిగిందని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ఆ రైతు కానీ ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ అక్కయ్య కర్లగుంట గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ గా ఉంటాడు. ఏ కార్యక్రమం చేసినా సరే ముందుండి నడిపిస్తున్నాడనే అక్కస్తోనే ఇలాంటి కార్యక్రమం టీడీపీ నాయకులు చేపట్టారని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ శ్రేణులు కానీ అయితే ఆరోపిస్తున్నారు. దీని మీద కూడా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఈ రోజు ఆ పొలాన్ని సందర్శించి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి అక్కడికి వెళ్ళినా గానీ పోలీసులు మేము పిలుస్తాము అని చెబుతున్నారు కానీ ఎక్కడా కూడా వారిని పిలిపించే కార్యక్రమం కూడా చేయట్లేదు. దాన్ని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే తెలుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా సుమారు 3.5 ఎకరాల ఉన్న సుబాబుల తోటను దహనం చేయడం వల్ల కూడా సుమారు 2,50,000 అతనికి పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టం కూడా ప్రభుత్వమే ఇవ్వాలని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే అక్కయ్యకు సంబంధించి కూడా ఇంతకు ముందు కూడా అక్కయ్య మీద కూడా భౌతిక దాడులు చేశారు. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ పనుల్లోనైనా సరే అక్కయ్య ముందుండి నడిపిస్తున్నాడు, దాని అక్కతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కూడా అని. అయితే ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా గానీ ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడే ప్రసక్తే లేదని కూడా చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం
ఈ విషయం మీద మాత్రం తూతూ మంత్రంగానే స్పందిస్తున్నారని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే తక్షణమే అక్కయ్యకు మాత్రం నష్టపరిహారం చెల్లించాలి. అయితే సుబాబు తోటకు సంబంధించి కూడా పూర్తిగా భగ్నమైంది. అయితే దీనికి భయానిచ్చి కూడా ఇచ్చి ఉన్నారు. వారు వచ్చి ఆ కట్టెలో కొట్టుకో క్రమంలోనే ఇలాంటి కార్యక్రమం టీడీపీ నాయకులు చేయడం కూడా దారుణం అని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చెబుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మురళి, ఎస్, అంటే పార్టీలకు అతీతంగా ఎవరికి సమస్య వచ్చినప్పటికీ పోలీసులు ఆ స్థాయిలో స్పందిస్తారు. మేము ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. దాదాపుగా 3 ఎకరాల సుబాబుల తోట అంటే 3 సంవత్సరాలు కష్టపడి పెంచుకున్నటువంటి పంటను తగిలిపెట్టినప్పటికీ పోలీసుల చర్యలు అనేవి శూన్యం అనేటువంటి మాట కూడా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వారి దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా ఒక రాజకీయ ఒత్తిడితోటి ఈ అంశానికి సంబంధించి ఎవరూ పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు కదా సత్య. ఏంటి ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఏదైతే 3 సంవత్సరాల నుంచి చిన్న మొక్కల కాడ నుంచి కూడా పెద్దగా పెంచుకునే మొక్కలు 3 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాల నుంచి ఆ తోటలో పెంచుకుంటూ ఉంటుంటే ఒక్కసారిగా చేతికి వచ్చిన పంటను ఇలా చేయటం కూడా చాలా దారుణం అని కూడా అయితే అక్కడ ఉన్న స్థానిక రైతు కూడా చెప్తారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎక్కడా కూడా స్పందించకపోవడం కూడా చాలా దారుణమైన పరిస్థితి అని కూడా అయితే రైతులు చెప్తారు. అయితే పార్టీ ఏదైనా కానీ అక్కడ జరిగిన రైతుకు జరిగిన నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఎవరైతే ఇప్పుడు ఈ సుబాబుల తోటను తగలబెట్టారో సాంబశివరావు అనే వ్యక్తిని కూడా చేసుకొచ్చి అరెస్ట్ చేయాలని కూడా అయితే అక్కడ ఉన్న స్థానిక రైతులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అయితే జారుకొస్తున్నారు. కానీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినా కానీ ఎక్కడా కూడా చర్యలు లేకపోవడం కూడా చాలా దారుణం అని కూడా అయితే దీన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి రొంపిచెర్ల మండలం ఎస్ఐ ఎలాంటి చర్యలు తీసుకుపోవడం కూడా అయితే కొంత విస్మయానికి గురిచేసింది. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో ఆ సాంబశివరావుని వెంటనే అరెస్ట్ చేసి ఆ రైతు అక్కయ్యకి మాత్రం నష్టపరిహారం ఇవ్వాలని కూడా అయితే ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అక్కడ చేని దగ్గరికి దాని పొలం దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ సందర్శించడం అయితే జరిగింది. దీని మీద కూడా సందర్శించడం వల్ల కూడా ఏమైనా చర్యలు ఉంటాయా లేవా అని కూడా అయితే మనం అయితే కొంత వేచి చూడాల్సిన కార్యక్రమం అయితే ఉందమంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. మొత్తం మీద పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తతకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్లకుంటలో వైసీపీ నేత తాడపనేని అక్కయ్యకు చెందినటువంటి సుబాబుల్ తోటకు టీడీపీ నేతలు నిప్పంటించారు. 3 ఏళ్లుగా కష్టపడి పెంచినటువంటి 3 ఎకరాల పంట దహనం అయిపోతూ ఉండడంతో అక్కయ్య చాలా రోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. టీడీపీ నేత సాంబశివరావుపై బాధితులైతే ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలోనూ అక్కయ్యపై భౌతికంగా దాడి చేశారని కూడా చెప్తున్నారు. సాంబశివరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ పోలీసుల చర్యలు శూన్యం. ఇది వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. పిలిపించి మాట్లాడతామని అన్నారు, కానీ వాళ్ళు పిలవడం లేదు. మేము ఫోన్ చేసినా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. జిల్లాకు చెందినటువంటి ఉన్నతాధికారులైన ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని అక్కయ్యకు ఈ నేపథ్యంలో న్యాయం చేయాలని కోరుతున్నారు.